నిర్దిష్ట ప్రణాళికతో 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధ్యమేనని ఆ దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన మార్చి 2026 10వ తరగతి విద్యార్థులు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఉత్తీర్ణత సాధించే దిశగా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి అధికారి వారి పాఠశాలలో చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి జాబితా తయారు చేయాలని, వారు ఏ సబ్జెక్టులో బలహీనంగా ఉన్నారో సంబంధిత తరగతి ఉపాధ్యాయుల సహకారంతో తెలుసుకుని దాని ప్రకారం ఆ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. దీంట్లోనూ ఐ కెన్ వెరీ వెల్ అండర్స్టాండ్ మీరు అందరూ స్పెషల్ ఆఫీసర్స్ కనుక ప్రతిరోజు మీరు విజిట్ చేయలేరు. ఐ టోటలీ అండర్స్టాండ్ యాక్చువల్లీ, బికాస్ మీ డిపార్ట్మెంట్ వర్క్స్ ఉంటాయి, ఏదో వీడియో కాన్ఫరెన్స్ వస్తుంది, మీటింగ్ వస్తుంది, యు ఆర్ బిజీ, ఐ డోంట్ డినే. బట్ కానీ రియల్ అడ్మినిస్ట్రేషన్, రియల్ లీడర్షిప్ ఎప్పుడవుతుంది? మనం లేకపోయినా పనులు జరిగేటట్టు మనం వ్యవస్థని సృష్టించినప్పుడే రియల్ లీడర్షిప్ వస్తుంది. మనం ప్రతిరోజు అక్కడ నిల్చొని పని చేయిస్తామంటే మనం మేస్త్రీలు అవుతాం, కాంట్రాక్టర్లు అవ్వము. సో మనం కాంట్రాక్టర్లు అవ్వాలి, ఆ దిశలో ప్లాన్ చేసుకోవాలి. ఈ ప్లానింగ్ ఏంటి? ఫస్ట్ నేను ఎప్పుడూ చెప్తాను, మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే మనం సక్సెస్ఫుల్ అవుతాం. సింపుల్, ఏదైనా తీసుకోండి, మనకు సరిగ్గా రిజల్ట్స్ రాలేదు అంటే ఏదైనా పనిలో సరిగ్గా మనం ప్లాన్ చేయలేదు అని అర్థం. సో దానికి మై రిక్వెస్ట్ ఈస్, ఏదో ఇచ్చారు, పీపీటీలో ఇచ్చారు, షెడ్యూల్ ఇచ్చారు, స్లిప్ టెస్ట్ పెట్టాలి, ఈ టైంలో రెమెడియల్ క్లాస్ పెట్టాలి, ఇవన్నీ మరో చూసుకొని ఊరికే చదువుకొని మీరు అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేయాలి అని హెచ్ఎంఓ చెప్పి వస్తే జరగదు. ఆల్ ఇట్ రిక్వైర్స్ ఈస్ ఫోకస్. ఫోకస్ ఆన్ వాట్?